ఏమండి అంటే ఇది బూతు అని మాత్రం దయచేసి ప్రేక్షకులు గాని ఎవ్వరు దయచేసి తీసుకోవద్దండి. నేను కామన్ గా చెప్తున్నాను. ఏమండి డ్రెస్ అంటే నన్ను రిజెక్ట్ చేశారు కాబట్టి చాలా మంది డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి ఎత్తడం ఈజీ, సారీ కట్టుకున్న వాళ్ళకి ఎత్తడం ఈజీ, డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి కొంచెం కష్టం అవన్నీ రిమూవ్ చేయాలన్నంత అంటే అంత మీనింగ్ వచ్చేలాగా ఆయన మాట్లాడారనమాట. తప్పు ఎవరైనా ఒకటే, మనం ఉండే విధి విధానాలు, మనం ఆలోచించే విధి విధానాలను బట్టి ఒక మనిషి బిహేవియర్ ఉంటుంది. ఎవరు మాట్లాడారు ఇంత నీచంగా? అంటే ఎవరు మాట్లాడారు కాదు, నన్ను అప్పటి వరకు నన్ను రిజెక్ట్ చేసేవారు ఆ కంట్రీ. అంటే నా విషయంలోనే మాట్లాడారు. అయ్యే బలెన్నోళ్ళండి, మోడర్న్ డ్రెస్ వేసినంత మాత్రాన్ని వాళ్ళు తప్పుడుగా ఏమి ఉండరు, తప్పుగా ఏమి ఆలోచించరు. వాళ్ళ కంఫర్ట్ ని బట్టి వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటారే తప్ప సారీ కట్టుకున్నంత మాత్రాన్ని వాళ్ళు మంచోళ్ళు అయిపోతారా ఏమిటి? సో వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితుల్ని బట్టి అలా ఉంటదే తప్ప డ్రెస్ కోడ్ ని బట్టి వీళ్ళు చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళని డిసైడ్ చేయలేవని మాట్లాడారండి ఆయన. మంచివాడే కదా అది, అంతే కదా. ఇప్పుడు సారీ కట్టుకున్న వాళ్ళు అది ఎవడో మాట్లాడుంటాడు కానీ అది బుద్ధున్నాడు ఎవడు మాట్లాడండి. సారీ కట్టుకున్న వాళ్ళు, డ్రెస్ వేసుకునే వాళ్ళు, ఎవరైనా మనసులో బయటికి బాగా యాక్ట్ చేసి లోపల చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది వదిలేండి కానీ అవన్నీ ఉంటాయి కానీ అవన్నీ అనవసరం అండి. ఇప్పుడు ఆ డిస్కషన్ అవసరం. మనకు కావాల్సిందండి తప్పు కదా, కావాల్సిన మనకు భర్తలని తప్పు కదా, అంతే కదా. సారీ డ్రెస్ కాదండి, వాళ్ళ కంఫర్ట్ ని బట్టి విధానాలు ఉంటాయి. కానీ శివాజీ గారు అనేది చాలా అసహ్యంగా, చాలా దీనిగా మాట్లాడారు. రెండు పదాలు వాడుతున్నాం, రెండో పదం వాడలేకపోతున్నాం. ఇక్కడ దోసుకోవాల్సి వస్తుంది. మదర్ సారీ కట్టుకుంటుందని పిల్ల చదువుకొని డ్రెస్ వేసుకుంటే పిల్ల బూతా, తప్పు.